ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేదండి, నా మనసుని సరిగ్గా అర్థం చేసుకున్నారు. నేనేమనుకున్నానో మీరు అదే చేశారు. ఇందులో నా స్వార్థం కూడా ఉందనుకో. మీ స్వార్థమా? ఏంటండి? మీ అక్క చెల్లెళ్ళని కలపడం. అన్నీ బయటికి చెప్పరమ్మా, కొన్ని ఇంటర్నల్గా సెట్ చేసుకుంటాం. నేనైతే మీకు అన్నీ చెప్పాలి, మీరు మాత్రం చెప్పరా? అన్నీ చెప్పడం నీ క్యారెక్టర్, కొన్ని దాయడం నా క్యారెక్టర్. మీరు చెప్పకపోయినా నన్ను జానుని కలపడమే మీ స్వార్థం అని నాకు తెలుసండి. వెళ్ళు జాను, ఇప్పుడే మీ అక్కని అడిగేసేయి. మంచి పనికి లేట్ చేయకూడదు జాను. గో. అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి జాను? అది అదిగో తను వచ్చినట్టున్నారు, పద వెళ్దాం. ఆగక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం జాను. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. రండి. చూసావా జాను, మీ అక్క తెలివిగా నిన్ను ఎలా అవాయిడ్ చేసిందో? నువ్వు ఆస్తి పంచమని అడగటానికే వచ్చావని లక్ష్మి గ్రహించిందేమో. లక్ష్మి గ్రహించింది కాబట్టే జానుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సైడ్ చేసి వెళ్ళిపోయింది. ఇక లాభం లేదు జాను, మీ అక్కతో చెప్పడం అదంతా ఎందుకు? డైరెక్ట్ గా లాయర్ని ఇంటికి పిలిపించు. ఆ పనే చేస్తానత్తయ్య. ఆస్తి పంచివ్వమని లాయర్తోనే మాట్లాడిస్తాను. ఆస్తి ఎలా పంచివ్వదో నేను చూస్తాను. ఇప్పుడే లాయర్ గారికి ఫోన్ చేస్తాను. నమస్తే. హలో లాయర్ గారు, తను నా వైఫ్ లక్ష్మి. నమస్తే. నమస్తే అండి. రండి లోపలికి రండి. రండి, కూర్చోండి సార్. ఓకే సార్. లక్ష్మి, కాఫీ తీసుకుంటారా? నో థ్యాంక్స్ మిత్ర గారు, తాగే వచ్చాను. జాను, నువ్వు ఫోన్ చేయకముందే లాయర్ వచ్చారేంటి? నువ్వు గాని పిలిచావా మనీషా? లేదు జాను, అతను మిత్రకి తెలిసిన లాయర్. లాయర్ని పిలిపించారేంటమ్మా? మేమే పిలిపించాం తాతయ్య గారు. కూర్చోండి. ఇప్పుడు లాయర్ దేనికమ్మా? ఆస్తి పంపకాలు చేయడానికి. ఎవరాస్తి వదినా? మన ఆస్తి కాదురా, ఈ అక్క చెల్లెళ్ళ ఆస్తి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు లక్ష్మియే లాయర్ని పిలిపించిందన్నమాట. ఫోన్లే, మనకే లాయర్ ఖర్చులైనా తగ్గాయి. ఆస్తి పంపకాలేంటి లక్ష్మి? మేం పెద్దవాళ్ళమయ్యాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం. ఎవరి ఆస్తి వాళ్ళు పంచుకుంటే మంచిదే కదా తాతయ్య గారు. పండగ అని వచ్చాం, ఇప్పుడు ఎందుకు వదినా ఇవన్నీ? పండగ అంటే అందరం హ్యాపీగా ఉండాలిరా. తన వాటా పొలం ఇస్తే జాను కూడా సంతోషంగా ఉంటుంది కదా. కానీ ఆ పొలం ముక్కలైపోతుంది కదా అన్నయ్య. పర్వాలేదు వివేక్, మనసులు ముక్కలవ్వడం కన్నా పొలం ముక్కలవ్వడం మంచిది. మనస్పర్ధలు పెంచుకుని విడిపోవడం కన్నా కావాల్సింది తీసుకుని కలిసి ఉండడం మంచిది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు లక్ష్మి. అందరూ నీలా ఆలోచిస్తే ఆస్తి గొడవలే ఉండవు. నిజంగా ఇది తెలివైన పని లక్ష్మి. ఈ పనేదో ముందే చేస్తుంటే ఇంకా బాగుండేది.
ఎప్పుడేం జరగాలో అప్పుడు అది జరగాలి మనిష. మిమ్మల్ని అడగకుండా ఇలా చేస్తున్నందుకు క్షమించండి తాతయ్య గారు. మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నేను అందుకు బాధపడటం లేదమ్మా. నీ మనసు ఎంత బాధపడుంటే ఈ నిర్ణయానికి వచ్చుంటావోనని ఆలోచిస్తున్నాను. అవును వదినా, ఆ పొలాన్ని మీ తాతయ్యతో సమానంగా చూశాం. ఇప్పుడు దాన్ని 2 ముక్కలు చేస్తుంటే నీ మనసు ఎన్ని ముక్కలవుతుందో తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది. మనసు ముక్కలై కాదు, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. పోయిన వాళ్ళు ఉన్నవాళ్ల జ్ఞాపకాలు, ఉన్నవాళ్లు మనశ్శాంతిగా లేనప్పుడు పోయిన వాళ్ల ఆత్మశాంతి గురించి ఆలోచించడం అవివేకం అనిపించింది. అయినా తాతయ్య గారు మా మనసుల్లో ఉన్నప్పుడు పొలంలో ఆయన్ని వెతుక్కోవడం ఎందుకు? పోయిన ఆయన మా సంతోషాన్ని చూస్తారు కానీ పొలాల్ని, స్థలాల్ని, ఇళ్లని చూడరు కదా. చాలా బాగా చెప్పావు లక్ష్మి. చనిపోయిన వాళ్ళు తమ వారసులు తమకు పిండాలు పెడుతున్నారా లేదా, తమ అస్థికలు గంగలో కలిపారా లేదా అని ఆలోచిస్తారు, అంతేకాని ఆస్తుల గురించి చూడరు కదా. కంగ్రాట్స్ జాను, నీ విష్ నెరవేరింది. మీ అక్క నీ మీద ప్రేమతో ఆస్తి పంపకాలు చేస్తోంది. హ్యాపీగా ఉండు. ఈరోజు భోగి, చాలా మంచి రోజు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పంపకాలు మొదలు పెట్టండి లాయర్ గారు. అలాగేనమ్మా. లక్ష్మి గారు, మీ తాతగారి కష్టార్జితమైన ఆస్తిని మీ అక్క చెల్లెలు పంచుకోవాలనుకుంటున్నారు, రైట్? అవును సార్, మా ఇద్దరికి సమానంగా ఆస్తి పంచండి. ఆస్తికి వారసులు మీరిద్దరేనా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు లాయర్ గారు, వీళ్ళిద్దరే తోబుట్టువులు. అదేంటి మామ్, వీళ్ళ తమ్ముడున్నాడు కదా, ఆ ఆస్తిలో అతనికి వాటా ఇవ్వాలి కదా. అవసరం లేదు వివేక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.